హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బులాగ్స్ 575. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? బాగా చేశారా? నేనైతే మార్నింగ్ లేవగానే ముగ్గులు పంచాంగం పెట్టుకున్నా. ఆ ముందు రోజే ఏ ముగ్గేయాలా ఏంటా అనేది టెన్షన్ ఒకటి. లేసిన తర్వాత ఆ చలిలో మంచులో ఇంకా ముగ్గులు వేయాలంటే అబ్బా బాప్రే ఎలా ఉంటుందో కదా. ఇంకా ముగ్గేస్తుంటే మా పాప ఒకటి చీముడు ముగ్గేసుకుని నా ఇంకా తిరుగుతూ ఉంటుంది. అసలే మంచు చూడండి ఎలా పట్టిందో. ఇంకా ముగ్గు గీసే ముందు లైట్గా అలా గీసిన తర్వాత ఫుల్ అయితే ఇలా అదరగొట్టేసిన ఫ్రెండ్స్. మరి ఎట్లుందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అయితే ముగ్గేయడానికి 2 hours పట్టిందనమాట నాకు. నేను ఒక్కదాన్నే వేసాను ఇదంతా బయట. ఇంకా లోపల అమ్మకి చాయిస్ ఇచ్చేసినాను అనమాట. ఎప్పుడు అమ్మేస్తుంది ముగ్గులు, కానీ ఈరోజు నువ్వు వేయమ్మా అని నాకు ఇచ్చేసింది అనమాట. ఇంకా లోపల ఇల్లంతా ఊడ్చుకుని, మా ఇంటి ముందు ఎంత ఉంటుందో తెలుసు కదా, ఇంకా అది ఊడ్చుకుని కల్లాపు చల్లుకుని ముగ్గులు వేసుకోవాలంటే అవ్వదు. ఆ రోజు మళ్ళీ పాపకు స్కూల్ కూడా ఉండదనమాట. ఇంకా గోలగోలగా ఉంటుంది. ఇంకా లోపలైతే అమ్మ అలా ముగిచ్చేసింది సింపుల్గా. ఎప్పుడు బాగా వేస్తుంది, ఏదైనా వేసినప్పుడు ముగించేస్తుంది. ఇంకా అక్కోళ్ళు అయితే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే వచ్చేసారనమాట. మేమైతే యాక్చువల్లీ మార్నింగ్ రండి అక్క అని ఫోన్ చేసి చెప్పానమాట. అయినా సరే వాళ్ళు ఈవినింగ్ వచ్చారనమాట. ఆ న్యూ ఇయర్ రోజే మా బావ పుట్టినరోజు అనమాట, మా అక్క వాళ్ళ హస్బెండ్. ఇంకా తను కూడా లీవ్కి వచ్చి ఉన్నారనమాట, వారం రోజులు అనమాట. తను కూడా ఆర్మీయే కదా. ఇంకా రాకరాకొచ్చారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అండ్ బర్త్డే ఇక్కడ చేద్దాము రండక్క అంటే ఈవినింగ్ వచ్చారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని మా ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంకా ఈవినింగ్ చాయ్ తాగుతున్నారు అందరూ. నాకైతే అలవట్లేదు. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారంటే మా పాపకి గోల గోల రచ్చే. ఇంకా ఇద్దరైతే నాన్న తీసుకొచ్చిన టేప్ రికార్డు ఉంది, అది చూపిస్తాను. గోల గోల డాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. చూసేయండి. పాపకి ఫుల్ గ్రేస్ అనమాట డాన్స్కి. పెద్ద పాప చాలా బాగా చేస్తుంది. దానికి డాన్స్ క్లాస్ ఇప్పించాలని మా ఆశ అనమాట. ఇంకా మా పాపకైతే కొత్త డ్రెస్ వేస్తే తను ఉంచుకోవాలి, తనకి ఎప్పుడు సింపుల్గా ఉండాలన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే మా బావగారి బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఏదో చిన్నగా అలా కూల్ కేక్ అయితే తీసుకొచ్చాము. ఇంకా అదైతే కట్ చేశారనమాట. తనకి ఇంకా న్యూ ఇయర్ రోజు బర్త్డే సెలబ్రేషన్ అవటం, అది లీవ్కి వచ్చి తన ఫ్యామిలీతో మాతో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అన్నీ జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంతే కదా, ఆర్మీ వాళ్ళకి చిన్న అకేషన్ అయినా చాలా పెద్దగా అనిపిస్తుంది, అది నాకు తెలుసు అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుండేది అనిపించింది నా ఫీలింగ్. ఏం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అనమాట. ఇంకా అక్క బావ అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. పిల్లలు అయితే అసలు ఆగే పనే లేదనమాట. వాళ్ళ డాడీ బర్త్డే చూసి చాలా ఎంజాయ్ చేశారనమాట. వీడియో వస్తుందా అప్పుడు?
ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి అయితే భోజనం కూడా ముగించేద్దామని చెప్పేసి అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది భోజనాలు పెట్టడం. ఇంకా ఆ రోజు ఏముంటుంది ఫ్రెండ్స్, అది కాక బుధవారం అనమాట. మా నాన్న నాన్ వెజ్ తినరు. ఇంకా తనకి వంకాయ టమాటో కూర చేసిందమ్మ. మరి ఇంటి అల్లుడు వచ్చినప్పుడు మొక్క వండాలి కదా. ఇంకా మేమైతే చికెన్ అనమాట. యాక్చువల్లీ ఆ రోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాం, కానీ ఒక్కరే వేరు చేయడం ఎందుకులే అని చెప్పేసి చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి ఇంకా అందరం అయితే కూర్చొని తింటూ ఉంటుంటే నా కళ్ళలో నీళ్ళు ఒకటే తక్కువ. మా ఆయన కూడా ఉంటే బాగుండేదని. ఏం చేస్తాం మరి, అంతే కదా. తనొక్కరే మిస్ అయ్యారనిపించింది నాకైతే. ఇంకా చూడండి అందరూ హాయ్ చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మా అమ్మ నాన్నకి చిన్న వయసులో పెళ్ళి అవడం వల్ల అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు, ఇంకా మనవడు ఒక్కడే లేడు, అదే లోటు అనమాట. ఇది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అయితే. ఎలా ఉంది?